हमारा भारत महान इवన్నీ మనకి ఆసనాలండి. బ్యూటిఫుల్ భుజంగాసన, సూర్య నమస్కారం, ఈ ఆసనాలు అన్నీ కూడా నాకు తెలుసు. నేను ఒక చిన్నప్పుడు యోగా చేసేవాడిని. ఈ ఆసనాలన్నీ వేసాను. ప్రశాంతం అంటే ఇది క్యాపిటల్, 2 స్టేట్స్ క్యాపిటల్. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఒక అది మనశ్శాంతికి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి. సో చండీగఢ్ ప్రాంతానికి నేను ఒక గార్డెన్ కానీ వస్తుంటే దారాల్లో కూడా మనకు మొత్తం చండీగఢ్ మొత్తం కూడా మనకు గార్డెన్సే ఉన్నాయండి. ఇది కూడా నేను ఇప్పుడు టెర్రస్డ్ గార్డెన్కి అయితే వచ్చాను. అక్కడ ఏముంటే అదే చూపిస్తాను. మరి ఇది టెర్రస్డ్ గార్డెన్ అనేది చాలా అద్భుతమైన గార్డెన్ అండి. ఇది మార్కెట్ రోడ్ సెక్టర్ 33లో ఈ అద్భుతమైన గార్డెన్ ఉంది. మనకి డిఫరెంట్ సెక్టర్స్ అయితే ఉన్నాయి, కానీ మనకి దారి పొడుగును కూడా మనకి గార్డెన్స్. ఇది కింద టనల్ ఉందంట. టనల్ కింద వెళ్ళి టెర్రస్డ్ గార్డెన్కి అయితే వెళ్దాం. వెళ్ళి ఇక్కడ ఏమైనా వింత యూనిక్ ప్లాంట్స్, ట్రీస్ ఏమైనా ఉంటే మీకు చూపిస్తాను. సో ఇదిగోండి మనకి అక్కడ కనిపిస్తుంది కదా పిల్లర్. ఆ పిల్లర్ ఏంటంటే మనకి సోల్జర్స్ జ్ఞాపకార్థంగా రిప్రజెంట్ చేస్తే అది పెట్టారు. ఇదిగోండి ఆ గార్డెన్ సమీపంలో అద్భుతమైన పిల్లర్ అయితే ఉంది. సో ఇదంతా గైడ్ మ్యాప్ అండి. మనకంతా పచ్చదనం, గ్రీన్ సిటీ మొత్తం అంతా కూడా మనకి ఎక్కువగా గార్డెన్సే కనిపిస్తాయి. ఇదిగోండి అద్భుతమైన గార్డెన్, మార్టిన్స్ పిల్లర్. సోల్జర్స్ త్యాగాలకి, వాళ్ళ సాక్రిఫైస్లకి జ్ఞాపకార్థంగా అదైతే నిర్మించడం అయితే జరిగింది. మనకి ఎక్కువగా నాకు పంజాబ్లోనే ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ జవాన్కి చాలా రెస్పెక్ట్ అండి, మామూలుగా కాదు. మామూలుగా ఏకంగా మనం సెంటర్ ఆఫ్ ది సిటీలో మనకి జవాన్ స్టాచ్యూస్ ఉన్నాయంటే అది మనకి గర్వకారణమేనే. సో చండీగఢ్ మొత్తం మనకి నాకు సుమారు ఒక 2 గంటలు ఉంది కాబట్టి ఆ 2 గంటల్లో ఏవేవి కవర్ చేయగలను కవర్ చేస్తాను. ఒకటి మనకి టెర్రస్డ్ గార్డెన్, తర్వాత ఒక శివ మందిర్కి అయితే వెళ్ళాను. దాని తర్వాత ఒక ఇస్కాన్ దేవాలయం ఉంది, అది ఒకటి వెళ్తాను. ఇంటర్నేషనల్ డాల్స్ మ్యూజియం ఉంది కాబట్టి అది ఒకటి వెళ్తాను. 4 రకాలు మీకు చూపిస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీరు కోపం అయిపోతారు నా మీద. ఏంటి మొత్తం అన్ని గార్డెన్లు చూపించేస్తారు అంటే. చండీగఢ్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రీన్ సిటీ అండి. మనకి పచ్చదనం, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. సో ఆ మార్టిన్స్ పిల్లర్ చూపిస్తాను. ఆ మార్టిన్స్ పిల్లర్కి సోల్జర్స్ జ్ఞాపకార్థంగా ప్రతిష్ఠించారు ఇది. సో ఇంకాసేపు అయితే, కాకపోతే నేను ఎందుకు వస్తానంటే చండీగఢ్ గార్డెన్కి ఎందుకు వచ్చానంటే మనకి ప్రాంతీయులందరికీ మిమ్మల్ని చూపించాలండి. ఎందుకంటే మరి ఒక్కొక్క ఏరియాలో ఒక్కలా ఉంటారు కాబట్టి జనాలు మెల్లమెల్లగా ఒక్కొక్క దానికి వస్తే ఒక్కటి కనిపిస్తుంటాయి. బంతి పూలు, చామంతి పూలు. సో ఇది మనకి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఊటీ కొడైకెనాల్ ఇంకా మనకి చిక్మగళూరుకి వెళ్తే చిక్మగళూరు అట్లీస్ట్ ట్రెక్స్ ఉన్నాయి. సో మీరు దిస్ ఈజ్ మోస్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ ఊటీ లాగే మనకి ఎక్కువ గార్డెన్స్, రోజ్ గార్డెన్స్ అనేసి. చండీగఢ్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రీన్ సిటీ. సో ఆ గ్రీన్ మీకు చూపించాలనే ఉద్దేశంతోనే గార్డెన్స్ చుట్టూ తిరుగుతున్నాను. చండీగఢ్ రిమెంబర్స్. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫ్లవర్స్ అన్నీ కూడా మాకు రేర్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. గ్యాలెంట్ వారియర్స్. సో మార్టిన్స్ పిల్లర్ అంటారు దీన్ని. ఇదే మనకి టెర్రస్డ్ గార్డెన్కి మేజర్ అట్రాక్షన్. ఎందుకంటే మరి జై జవాన్. సో సాయంత్రం వేళలో మనకి చండీగఢ్ ప్రజలు అయితే వస్తారు. కాకపోతే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే ఇట్స్ నాట్ లైక్ నార్త్ లాగా నాకు అనిపించలేదు. పంజాబ్కి, చండీగఢ్కి, పంజాబ్కి, హర్యానాకి ఒక క్యాపిటల్ కూడా మనకి ప్రజలందరూ కూడా మరి పంజాబీస్ ఎక్కువ నాకు కనిపించట్లేదు ఇక్కడ. నేను మళ్ళీ లుధియానా వెళ్ళాలని ఉంది, కానీ మరి పంజాబ్లో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి రూమ్స్ అనేవి చాలా ఇబ్బంది అయిపోతుందండి. సో దీస్ ఆర్ ఆల్ చండీగఢ్ గార్డెన్స్. ఇది మనకి టెర్రస్డ్ గార్డెన్. దీని తర్వాత జపానీస్ గార్డెన్ ఒకటి ఉంది, రాక్ గార్డెన్ ఒకటి ఉంది. సో ఆ రాక్ గార్డెన్కి అయితే నేను వెళ్తాను. సో చాలా బ్యూటిఫుల్ గార్డెన్ అండి. మనకి అక్కడ మోదీ గారిని తల అయితే తీసేశారు అక్కడ.
సో ఎవరో మనకి ఇక్కడ మోదీకి ఎగ్నెస్ట్గా చాలామంది ఉన్నారు. కాకపోతే మరి హీఈస్ స్టిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పొలిటీషియన్. సో అతను నీకు చెప్పాను అనమాట, అతికించండి ఏంటి అది ఏకంగా తల ఇరిగిపోయింది, ఎవరైనా వచ్చి అక్కడ వీడియో తీసేటట్టు అయితే ఎంత డిఫేమేషన్ అది. సో పెడుతున్నా మళ్ళీ వీడియో తీస్తున్నానని తెలిసి బాగోదని చెప్పి మళ్ళీ వచ్చి పెడుతున్నాడు. సో ఇంతే, మనకి ఇంకా రకరకాల పువ్వులు, ఇంకా గార్డెన్లు అంతా తిరిగి ఈరోజు ఈ చండీగఢ్ అంతా గార్డెన్లేనండి. 1, 2 కాదు, మొత్తం మనకి ఎంటైర్ చండీగఢ్ ఈజ్ ఆల్ అబౌట్ గార్డెన్స్. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది ఒక పెద్ద ఇది బాగుంది. సో చాలా పచ్చదనం అండి మొత్తం చండీగఢ్ అంతా కూడా చాలా పచ్చదనం. మరి ఈ రోజైతే మీరు ఇక్కడికి చండీగఢ్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మనకు ఈవినింగ్ వాక్, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, ప్రకృతిని ఆస్వాదించడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మొత్తం అందరూ సాయంత్రం అయితే ఇలాంటి అందమైన గార్డెన్కి అయితే వచ్చి చక్కగా ఎక్సర్సైజ్లు అయితే చేసుకుంటుంటారు. అంతే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెర్రస్డ్ గార్డెన్. మనకి కింద టనల్ అన్నారు, ఆ టనల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ పక్కకు కూడా వెళ్ళాలి. చివరి వరకు వచ్చాను. సో ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మార్టిన్స్ పిల్లర్ ఒకటి నచ్చింది. 1 Pride 1 Nation మనకి మోదీ గారిది అది బాగుంది, కానీ అది తల అయితే ఇరిగిపోయి ఉంది. మళ్ళీ అంటే అక్కడ మరి తీస్తే బాగోదని చెప్పి నేను మళ్ళీ వెళ్తాను, మళ్ళీ వెళ్ళి చూపిస్తాను. సో ఇదేనండి మనకి టెర్రస్ గార్డెన్ విశేషాలు. ఓవరాల్గా అయితే చాలా అద్భుతమైన ఎన్విరాన్మెంట్. నాకు అది ఒకటే నచ్చలేదు, మోదీ గారు స్టాచ్యూ కింద పడిపోయింది. చెప్పాను వాళ్ళకి ఫిక్స్ చేయమని, గమ్ము లేదు గిమ్ము లేదు అంటున్నారు కదా, ఫిక్స్ చేస్తాను, నువ్వు కంగారు పడగలరు. సో ఇది కూడా మనకి టనల్ ఉంది, ఆ టనల్ కింద వెళ్ళి అవతల పక్క గార్డెన్ చూద్దాం. సేవ్ ఎర్త్ సేవ్ వాటర్. కానీ చండీగఢ్లో మీకు బాగా ఇష్టపడతారండి. ప్రశాంతం అంటే ఇది క్యాపిటల్, 2 స్టేట్స్ క్యాపిటల్. ఎంత ప్రశాంతంగా ఉందంటే అది మనశ్శాంతికి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఈ అద్భుతమైనవి చాలా బాగున్నాయి. వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్, పద్మాసన, యోగా ఆసనాలు ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఆసనాలు అయితే వేసుకోవచ్చండి. సూర్య నమస్కారం. హమారా భారత్ మహాన్. ఇవన్నీ మనకి ఆసనాలండి. బ్యూటిఫుల్. భుజంగాసన, సూర్య నమస్కారం, ఈ ఆసనాలు అన్నీ కూడా నాకు తెలుసు. నేను ఒక చిన్నప్పుడు యోగా చేసేవాడిని, ఈ ఆసనాలన్నీ వేసాను. సో ఇది కూడా టెర్రస్డ్ గార్డెన్ దగ్గర మనకి కృష్ణ మందిర్ కూడా ఉంది. చక్కగా దానికి కూడా మీరు వెళ్ళి చక్కగా వీక్షించవచ్చు. సో చాలా షాప్స్ చిన్న అన్నీ మనకి సేమ్ ఊటీ మోడల్ ఉందండి. ఇదంతా ఊటీ కొడైకెనాల్ మోడల్లో ఈ గార్డెన్స్ అన్నీ కూడా ఏకాంత. మన రప్ప సిగరెట్ పీల్చేస్తున్నాడు. బ్యూటిఫుల్. సో ఇవేనండి మనకి టెర్రస్ గార్డెన్ విశేషాలు. ఆ గార్డెన్లో అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మార్టిన్స్ పిల్లర్ అయితే ఉంది, మనకి జవాన్లకు అంకితం చేస్తూ అద్భుతమైన పిల్లర్ అయితే కట్టేయడం జరిగింది. అదే కాకుండా మనకి 1 Nation 1 Grid అని కూడా బ్యూటిఫుల్గా అక్కడ మెన్షన్ అయితే చేస్తారు. నేను అది వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ అనుకోని సంఘటన మన ప్రధానమంత్రి గారిది అక్కడైతే చూశాను. అదే కొంచెం బాధ అనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే బ్యూటిఫుల్ గార్డెన్. చండీగఢ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యూటిఫుల్ గార్డెన్స్. సో దాని తర్వాత మనకి గార్డెన్స్ అనడం కన్నా మనకి గ్రీన్ సిటీ అనే చెప్పాలి. సో చాలా అద్భుతంగా అనిపించింది. కాకపోతే నేను మళ్ళీ గార్డెన్లో నాకు ఇంకా మొత్తం అంతా కూడా ప్రాంతంగా నేను తీయాలనిపిస్తాను, కానీ త్వరలోకి వెళ్తే మనకి కపుల్స్ అందరూ ఉంటారు. సో వాళ్ళకి నేను దుష్మన్గా మారకూడదని చెప్పేసి నేను మరి అంతవరకు అయితే కవర్ చేయలేదు. సో ఫార్ అయితే ఇట్స్ బ్యూటిఫుల్. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టెర్రస్డ్ గార్డెన్ అండ్ బై.